ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, గాయత్రీ పరంబకాయ నమ, శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారించే ఈ ఒక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకు అంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. కన్యా లగ్న జాతకులకి ఈ యొక్క రుణ బాధల నుంచి బయటపడాలన్నా, అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, అప్పుల బాధలు ఏ గ్రహాలంతా కూడా కారణమవుతాయి. అప్పులు అనేది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కారణమవుతాడు. కుజుడు అంగారకుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా అంగారకుడు ఒకరికి కాదు, ఇక్కడ శుక్రుడు యొక్క రంగం ఉండాలి, మరియు బృహస్పతి యొక్క రంగం ఉండాలి, శని భగవానుడు కూడా యొక్క రంగం ఉండాలి. షష్ఠ స్థానం అంటారు, అష్టమ స్థానం అంటారు, మరియు వ్యయ స్థానం అంటారు. ఈ గ్రహాలన్నీ కూడా కారణం అవుతాయి. లగ్న చక్రవశాత్ అంతా కూడా ఏ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంది, గోచారిచ్చే గ్రహాల యొక్క బలం ఉందా లేదా, మరియు జాతకరీత్యా ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, దానికి శాంతి పూజలు ఆచరిస్తూ ఉండాలి. త్రిసూక్త విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, మహాలక్ష్మీదేవి మూలమంత్రాన్ని కొన్ని లక్షల సార్లు జపాన్ని ఆచరించడం, తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వేద బ్రాహ్మణత్వంతో ఈ యొక్క శాంతి పూజలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. శ్రీసూక్త విధానంగా ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఎంతటి అప్పులున్నా కానీ తీరడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. రాజశ్యామల యజ్ఞాతికృతలు ఆచరించిన వాళ్ళకి రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. తామర పూలతో మహాలక్ష్మీదేవిని అర్చించడం, ఈ యొక్క తులసి దళాలతో అర్చించడం వల్ల అఖండ గౌరవం పెరుగుతుంది, రాజయోగ ప్రాప్తి లభిస్తుంది, మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. శ్రీమాత్రే నమః, శ్రీ మహాకాళికాయ నమః.